హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే తెచ్చాను. చూశారు కదా, ఇదేంటో ప్యాంపర్స్ అనమాట. అంటే డైపర్లు అంటారు కదా, చిన్నపిల్లలు పాస్ పోసుకోకుండా వేసారనమాట. ఇది డౌట్ రావచ్చు, దీంతో మనకేంటి ఈరోజు పని అని. దీంతోనే మనం ఈరోజు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి అయితే తెచ్చాము. ఇవి తెచ్చింది అయితే నేను వేసుకోవడానికి కాదు, ఇది వీడియో చేయడానికి తెచ్చాను. ఈ ప్యాంపర్స్ డైపర్తో ఒక మంచుని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అది సాధ్యం అవుతుందా, వర్క్ అవుతుందా, ఏంటి డైపర్లతో మంచు తయారు కావడం ఏంటి అని మీకైతే డౌట్ రావచ్చు. పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఇది వర్క్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. మన వీడియోని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుంచి మంచి వీడియోలు అయితే మీరు పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఈ డైపర్ ప్యాకెట్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి పెట్టుకుందాం. అన్ని డైపర్లు అనమాట. ఇవి ఒక్కొక్క దాంతో రెండు వచ్చినాయి అన్నమాట. చూసారు కదా ఎన్ని వచ్చాయి మొత్తం మనం తీసి దాంట్లోకి అయితే వేసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో రెండు వచ్చినాయి, నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉంటుంది అనుకోండి. నేను ఒక్కొక్క ప్యాకెట్లో 2 డైపర్లు అయితే ఉన్నాయి. ఇది మనకు కూడా ఒక రకంగా లక్ అనమాట, ఎందుకంటే 2 వచ్చాయి కదా. చూశారు కదా, మొత్తాన్ని ఇప్పుడైతే మనం ఈ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. నేను ఇంతవరకు దీన్ని అయితే టచ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఎట్లా ఉంటుందని చిన్నపిల్లలకి అయితే వాడతారు, ఇది పాసిపోయకుండా. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే దీన్ని ఉపయోగించుకుందాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది ఇప్పుడు ఇంకా మొదలు పెట్టేద్దాం అనమాట. ఇవన్నీ ఓపెన్ చేశాం కదా, ఇవన్నీ పక్కకి పెట్టేసి ఇప్పుడు ఈ డైపర్ను ఓపెన్ చేద్దాము. ఈ డైపర్లో ఏముంటుందంటే సోడియం పోలియాక్రిలేట్ అనే పౌడర్ అయితే ఉంటుంది. ఆ పౌడర్ వల్ల చిన్నపిల్లలు పాసుకు పోసినా కూడా అదైతే గ్రహించుకుంటుంది అనమాట. అది ఒక ఉంటలాగా పెట్టుకుంటుంది. అది మీకు ఎలా ఉంటుందో ఇప్పుడైతే నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇదైతే కత్తి అనమాట. దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం డైపర్లన్నీ అయితే ఓపెన్ చేసేసి పౌడర్ని అయితే ఇందులోకి అయితే వేసేసాము. చూశారు కదా, ఈ సోడియం పోలియాక్రిలేట్ అనే పౌడర్ అయితే ఎంత వచ్చిందో ఈ డైపర్ల నుంచి అయితే. ఈ పౌడర్తోనే మనకి ఇప్పుడు పని అనమాట. ఈ డైపర్లన్నీ ఎందుకు మీకు తీసేటప్పుడు చూపించలేదంటే, ఇదంతా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి మొత్తం అన్ని తీసి పౌడర్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఒకటి ఉందన్నమాట. ఇది ఒకటి మీ ముందు అయితే తీస్తాను, చూడండి. ఇది కూడా ఇలా తీసిన తర్వాత దీంట్లో చాలా లేయర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ లేయర్స్ మొత్తాన్ని తీసి ఇలా చేసినాం. ఒకసారి ఇదంతా తీసింది మొత్తం అవతల చూడండి ఎట్ట ఉందో, గోలగా ఉంది. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఎట్ట పడినాయి చూడండి. ఇవే ఎంత పడింది దీందే, ఈ చెత్త మొత్తం. చూశారు కదా ఎంత పడిందో ఇదంతా. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూశారు కదా, ఇది ఒక లేయర్ అనమాట, వెళ్ళిపోయింది. ఇందులో ఇంకొక లేయర్ కూడా వస్తుంది. ఇది సూపర్ పేపర్ అయితే ఉంటుంది, సూపర్ కాగితం అంటారు కదా, అదైతే ఉంటుంది ఇందులో. ఓకే, ఈ పేపర్ మొత్తాన్ని ఇలా తీసేయాలి. తీసేసాం కదా, ఇది ఒక లేయర్ అనమాట. చూశారు కదా, చూడండి ఎన్ని లేయర్లు ఉన్నాయో. ఇది స్పాంజ్ అనమాట. ఈ స్పాంజ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇలా తీసేస్తున్నాం పక్కనే బయటే. ఇంత ఇదిలిచ్చేసిన తర్వాత ఇది ఎందుకు పనికిరాని పేపర్ లాగా అయితే మనకు కనపడుతూ ఉంది, కానీ అసలైందంతా ఇందులోనే ఉండేది. ఇందులో 2 లేయర్లు ఉంటాయి అన్నమాట. ఆ 2 లేయర్లు మనం ఇప్పుడు తీసుకుందాం. ఈ 2 లేయర్ల మధ్యలోనే ఆ సోడియం పోలియాక్రిలేట్ అనే పౌడర్ అయితే ఉంటుంది. వాటర్ పడినప్పుడు దీంట్లో మధ్యన రియాక్షన్ జరుగుతుందన్నమాట. ఆ రియాక్షన్ కారణంగానే ఇలా డూప్లికేట్ స్నో అయితే ఏర్పడుతుంది. చూశారు కదా, ఈ రెండింటి పొరల మధ్యలో ఈ పౌడర్ అయితే ఉంది మొత్తం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మీకు నీట్గా కనపడుతుంటుంది ఈ పౌడరు. దీన్ని ఇలా అయితే అనాలి, మొత్తం ఇందులోకి అయితే వచ్చేస్తుంది. ఉప్పు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఈ డైపర్లో కూడా సైన్స్ దాగి ఉంది చూడండి మీరు కూడా.
ఆ సైన్స్ని ఈరోజు మనం బయట పెడుతున్నాం, ఆ డైపర్లో దాగి ఉండే సైన్స్ను ఈరోజు మనం బయట పెట్టి చూపిస్తున్నాం అనమాట. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది మొత్తం పౌడర్ అనమాట. చూడండి ఎంత పౌడర్ వచ్చిందో మనకు ఆ డైపర్ల నుంచి. దీన్ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పౌడర్లోకి ఏం కలుపుతామంటే ఇందులోకి వాటర్ని అయితే వేస్తామన్నమాట. ఆ వాటర్ని వేసినప్పుడు మనకు డూప్లికేట్ కంటే ఎప్పుడైనా కానీ మన డెకరేషన్ రూపంలో కానీ ఇంకా ఎక్కడైనా ఫంక్షన్ వల్ల కానీ మనం స్నోని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. స్నో అంటే ఏంది, మంచు. ఈ డూప్లికేట్ అనమాట, అది ఒరిజినల్ కాదు, సేమ్ దానిలాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇందులోకి ఈ పౌడర్లోకి వాటర్ని అయితే కలుపుతున్నాము. చూడండి వాటర్ని వేసినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చూడు, పోసిన వాటర్ ఏమన్నా కనపడతా ఉన్నాయా మీకు? ఏమీ కనపడలేదు. చూడండి, ఎన్ని వాటర్ పోసినా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ పౌడర్. చూడండి, మధ్యలో పోస్తున్నాను నేను. చూడండి, ఎన్ని వాటర్ పడుతున్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటా ఉంది. గమనించండి మీరు. వాటర్ ఏమన్నా కనపడుతున్నాయా మీకు? వాటర్ ఏమీ లేవు. చూడండి, ఇంకా పోస్తూనే ఉన్నా నేను నీళ్ళు, కానీ అది పీల్చుకుంటానే ఉంది. ఇది కాక ఇంకొక డబ్బా కూడా నీళ్ళు పోస్తాను నేను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక డబ్బా నీళ్ళు అయితే పోసాం కదా, ఇంకొక డబ్బా కూడా పోస్తున్నాం ఇందులోకి అయితే ఇప్పుడు వాటర్ను. చూడండి, ఇప్పుడు మన చిన్నపిల్లలు పాస్ పోసినప్పుడు పీల్చుకుంటుంది కదా, అందులో ఏ సూత్రం ఉపయోగపడుతుందంటే ఇదే. ఇప్పుడు చూడండి, ఇన్ని వాటర్ను కూడా ఇది పీల్చుకుంటుంది అనమాట. ఇది రెండో డబ్బా నీళ్ళు పోస్తున్నాం మనం. చూశారు కదా ఎంత వాటర్ పోసినామో మనం. ఇప్పుడు 2 డబ్బాల నీళ్ళు అయితే పోసినాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా మంచులాగా ఎట్లా తయారైపోయిందో. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచు తయారైపోయిందో. చూశారు కదా, మనసులో నేనైతే ఎప్పుడు రియల్గా అయితే ఆడుకోలేదు. మనం డూప్లికేట్గా తయారు చేసినటువంటి మంచు ఇది. ఇందులోకి ఇంకా మనం కొన్ని వాటర్ పోసినా కూడా పీల్చుకుంటుంది అనమాట. మంచు అయితే కాదు ఇది, మనం క్రియేట్ చేసినటువంటి మంచు ఇది. ఇలా రియాక్షన్ జరగడానికి కారణం ఏంటంటే ఆ డైపర్లో ఈ సోడియం పోలియాక్రేట్ అనే పౌడర్ ఉండటం వల్ల ఇలా రియాక్షన్ జరిగి ఆ చిన్నపిల్లలు పాస్ పోసినప్పుడు ఆ డైపర్ను దాటి బయటకి అయితే రావన్నమాట. ఇప్పుడు మనం ఇన్ని వాటర్ పోసినాం, ఎక్కడైనా కానీ వాటర్ ఏం కనపడలేదు. చూశారు కదా, ఇట్లా తయారైపోయింది అనమాట. ఆ వాటర్ని అంతా లాగేసుకొని ఇలా లాక్ చేసుకుంటుంది అనమాట ఇది. చూశారు కదా ఎంత మంచు తయారైపోయిందో మనకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ డూప్లికేట్ మంచును అయితే ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూశారు. ఎక్కడైనా కానీ ఫంక్షన్లలో కానీ ఇంకా ఏదైనా బర్త్డే పార్టీల్లో కానీ ఇలాంటి మంచును అయితే క్రియేట్ చేసుకొని మనం ఒక స్టైల్గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. నా ఈ రోజు వీడియోలో అయితే మీరు చూశారు కదా, డూప్లికేట్ స్టోన్ అయితే ఎలా తయారు చేయాలనే విధానాన్ని. మనం ఈ సూత్రాన్ని ఉపయోగించే చిన్నపిల్లలు పాస్కు పోసుకునే డైపర్లు అయితే ఈ సైన్సే దాగి ఉందన్నమాట. ఈ సైన్స్ను మనం ఈరోజు అయితే తీసాం బయటికి ఆ డైపర్ నుంచి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే నా నుంచి మీరు పొందొచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేస్తానని అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నా వీడియో చూసినందుకు అయితే అందరికీ. మరో మంచి వీడియోతో అయితే తొందరలోనే మీ ముందుకు వస్తాను.